హాయ్, వెల్కమ్ టు అవిక్తా క్రియేషన్స్. ఇవాళ మనం మైసూర్లో ఉన్నటువంటి మైసూర్ ప్యాలెస్ చూద్దాం రండి. ప్యాలెస్ ఓపెనింగ్ టైం మార్నింగ్ 10 అయితే మేము 9 రీచ్ అయ్యాం. సో కార్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ స్పేస్ అయితే బాగా దొరికింది. మన భారతదేశంలో ఎన్నో ప్యాలెస్లు ఉన్నప్పటికీ చాలామంది ఈ ప్యాలెస్ చూడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఇక్కడ ముందు కనిపిస్తున్న క్రౌడ్ అయితే టికెట్స్ కోసం లైన్లో వెయిట్ చేస్తున్నారు. లైన్లో మనం ఒక ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మొత్తం నిలబడక్కర్లేదు, ఒక పర్సన్ నిలబడుకుని అందరికీ టికెట్స్ తీసుకోవచ్చు. రిమైనింగ్ మెంబర్స్ని లోపలికి ముందుగానే పంపించేస్తారు. ప్యాలెస్ లోపలికి చెప్పులు అయితే అలౌ చేయరు. మనకు ఆ ముందు కనబడుతున్న కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళాలి. ఎగ్జిట్ కూడా ఇలానే వస్తాం కాబట్టి వచ్చేటప్పుడు మన చెప్పులు మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అందరూ ఈ ప్యాలెస్ని మైసూర్ ప్యాలెస్గానే గుర్తుపెట్టుకుంటారు, కానీ ఈ ప్యాలెస్ అసలైన పేరు అంబావిలాస్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ని 14వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. కాకపోతే కొన్ని ప్రకృతి విపత్తుల వల్ల ఇది పాక్షికంగా దెబ్బతినడం వల్ల 1912లో దీన్ని పునర్నిర్మించడం జరిగింది. ఈ ప్యాలెస్ని మైసూర్ను పరిపాలించినటువంటి వడియార్ వంశస్థులు నిర్మించారు. ఈ ప్యాలెస్లో పావు వంతు భాగం మాత్రమే పర్యాటకుల సందర్శన కోసం ఉంచారు. రిమైనింగ్ దాంట్లో ఇంకా రాజవంశస్థుల నివాసం ఉంది కాబట్టి మిగిలిన వారికి ఎవరికి అనుమతి అయితే ఉండదు చూడడానికి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఫిరంగులు. వీటిని యుద్ధాల్లో వాడేవారట.
ఈ ప్యాలెస్లో దసరా ఉత్సవాలని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఏటా. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆభరణాలన్నీ దసరా ఉత్సవాల్లో భాగంగా ఉపయోగించే ఏనుగుల అలంకరణలో వాడతారు. ఈ ప్యాలెస్ ఆవరణలో మొత్తం 12 దేవాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 2. ఒకటి సోమేశ్వర ఆలయము, రెండోది శ్రీ లక్ష్మీ రమణ ఆలయము. ఇక ఈ ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే పర్యాటకులని అలౌ చేయరు. ఓన్లీ సౌత్ అండ్ నార్త్ ఎంట్రన్స్లోంచి మాత్రమే పర్యాటకులను అలౌ చేస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా మన నెక్స్ట్ వీడియోలో మనం మైసూర్ జూ పార్క్ వెళ్దాం రండి.